మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన కంది శ్రీనివాసరెడ్డి మరి ఈ నెల 16న సీఎం నిర్మల్ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బుధవారం నిర్మల్లో మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ విషయాలతో పాటుగా సీఎం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా పర్యటన విషయాలు జన సమీకరణపై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా దిశానిర్దేశం అయితే చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు గారిని కలిసి శాల్వాతో ఆయన సత్కరించి ఆదిలాబాద్కు ఏ రకంగా డెవలప్ చేయాలనే దాని మీద కంకణం కట్టుకున్నారు. మరొకసారి ఆయనకి ఏం కావాలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఏం కావాలో మరొకసారి ఆయన చెప్పారు. రేవంత్ పర్యటన ఏదైతే ఉందో దాన్ని 100% సక్సెస్ చేసే విధంగా మరి రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళి సీఎం పర్యటన అయితే 100% సక్సెస్ చేస్తామని చెప్పి మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజలకు ఏ రకంగా అన్ని చేస్తున్నారో మనందరికీ తెలుసు. నిత్యాన్నదానం చేస్తూ మరి 3.5 సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తూ ప్రజలు ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న వ్యక్తి మరి కంది శ్రీనివాసరెడ్డి. అలాగే ఆరోగ్యంగా కూడా ఎవరికైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే వారిని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటానికి కనీసం ఇక్కడి నుంచి అంబులెన్స్లో వెళ్ళలేని పేదలకు అంబులెన్స్ సేవలు అందిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కంది శ్రీనివాసరెడ్డి తన యొక్క మార్కును చూపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం చూసాం. ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా విజయవంతం అయ్యే విధంగా మరి ఆయన పాదయాత్ర అక్కడ జిల్లాలో చేస్తూ అక్కడ ఉన్న ప్రజలకి మరింత దగ్గరైన వ్యక్తుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరు. దీని గురించి కూడా మనం కంది శ్రీనివాసరెడ్డిని అభినందించక తప్పదు, కృతజ్ఞతలు తెలపాలి.